ఎగుమతులపై అమెరికా ఏకాఏకి 20% టారిఫ్లు ప్రకటించింది. దేశీయ పరిశ్రమలకు శరాఘాతంగా తగిలింది. దీంతో అమెరికన్ మార్కెట్లపైన ఎక్కువగా ఆధారపడుతున్న రత్నాభరణాలు, టెక్స్టైల్స్, ఫార్మా తదితర పలు పరిశ్రమలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందనే భయాలు నెలకొన్నాయి. అలాగే పలు రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలను కూడా కోత పడొచ్చనే ఆందోళన వ్యక్తమవుతుంది. అమెరికా కనీసం 25% ఎగుమతులు తగ్గిన వాణిజ్య ఆదాయాల పరంగా ఏటా $21.75 బిలియన్ మేర నష్టం వాటిల్తుందని అంచనా. ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయాలు తగ్గడం వల్ల మన రూపాయి మార్కం విలువ కూడా క్షీణించే అవకాశం ఉంది. అటు స్టాక్ మార్కెట్ పరంగా చూస్తే ఎగుమతి ఆధారిత రంగాలకు చెందిన టెక్స్టైల్, జ్యువెలరీ మొదలైన సంస్థల షేర్లు తగ్గొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నేపథ్యంలో అమెరికాతో మన వాణిజ్యం, టారిఫ్లపై వివిధ రంగాలపై పడే ప్రభావాలపై ప్రత్యేక కథనాన్ని ప్రొజెక్ట్ చేశారు. అయితే విద్యార్థులకు రవాణా ఛార్జీలు 47.91 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం. రాష్ట్రంలో 79,806 మంది విద్యార్థులు అర్హులుగా గుర్తింపు. విద్యా హక్కు చట్టం ప్రకారం ఇంటి నుంచి దూరంగా ఉన్న బడులకు వెళ్లే విద్యార్థులు రవాణా ఛార్జీలు చెల్లించేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్టు సమగ్ర శిక్ష ఎస్పీడీ తెలిపారు. పాఠశాలలు లేని ఆవాసాలు, కొండ ప్రాంతాలు, తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు 25-26 సంవత్సరానికి ప్రాథమిక, ఉన్నత మాధ్యమిక స్థాయి పిల్లలకు రవాణా భత్యం చెల్లింపులకు మార్గదర్శకాలను సర్వశిక్ష రాష్ట్ర విభాగం విడుదల చేసింది. మొత్తాన్ని నేరుగా విద్యార్థి తల్లి ఖాతాలో జమ చేయనున్నట్టు ప్రకటించారు. ఆర్టీఈ చట్టం ప్రకారం నివాస ప్రాంతానికి 1 కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్ల పరిధిలో ప్రాథమిక ఉన్నత పాఠశాల, 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నత పాఠశాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఆ పరిధి దాటి విద్యార్థులు బడికి వెళ్లాల్సి వస్తే రవాణా ఛార్జీలు చెల్లించాల్సి ఉంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మోడల్ విద్యా విధానం పేరుతో పలు ప్రభుత్వ స్కూళ్లను తరగతులు మరో పాఠశాలలో విలీనం చేసే సంగతి తెలిసిందే. ఇలా ప్రస్తుత విద్యా సంవత్సరం 79,860 మంది విద్యార్థులు ఆ పరిధి దాటి బడులకు వెళ్తున్నట్టు సమగ్ర శిక్ష అధికారులు గుర్తించారు. ఇందులో 41,697 మంది ఎలిమెంటరీ, 38,163 సెకండరీ స్కూల్ విద్యార్థులు ఉన్నారు. ఒక్క విద్యార్థికి నెలకు 600 చొప్పున 10 నెలలకు 6,000 చెల్లించబోతున్నారు. ఇందుకోసం కేంద్ర విద్యాశాఖ 47.91 కోట్ల బడ్జెట్ ఆమోదించింది. ఈ మొత్తం ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకి వర్తిస్తుందని సమగ్ర శిక్ష రాష్ట్ర ఎస్పీడీ స్పష్టం చేశారు. క్లస్టర్ రిసోర్స్ మొబైల్ టీచర్ సంబంధిత విద్యార్థుల వివరాలను లీప్ యాప్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది కేంద్రం ఇస్తుందన్న సంగతి జనానికి తెలియదు, రాష్ట్రమే ఇస్తుందన్నటువంటి కోణంలో ఇక్కడ ప్రచారం చేస్తున్నారు ఇక్కడ పత్రికల్లో. లేకపోతే ఆంధ్రజ్యోతి 1467 కోట్ల